ఈ వీడియో చూశాక మనకి చైనా వాళ్ళకి ఎంత డిఫరెన్స్ ఉందో తెలుస్తుంది. ఈ ఫస్ట్ క్లిప్ లో చూడండి, ఒక ట్రక్ నుండి మెటీరియల్ మొత్తం కింద పడిపోతే జనాలందరూ వచ్చారు దోచుకోవడానికి కాదు, హెల్ప్ చేయడానికి. కొందరు డ్రైవర్ ని సేవ్ చేస్తే ఇంకొందరు కింద పడ్డ ఆ మెటీరియల్ ని ట్రక్ లోకి లోడ్ చేస్తున్నారు. సెకండ్ క్లిప్ లో చూడండి, ఒక ట్రక్ నుండి ధాన్యం పడిపోతుంది. అక్కడి లోకల్ పీపుల్ వెంటనే దాన్ని క్లీన్ చేసి వాహనాలకు దారిచ్చారు. ఇప్పుడు ఈ థర్డ్ క్లిప్ ని చూడండి, ఇది మన ఇండియాలోని మధ్యప్రదేశ్ లో జరిగింది. ఒక కోకోనట్ ట్రక్ పల్టి పడితే జనాలందరూ వచ్చారు, కానీ హెల్ప్ చేయడానికి కాదు, దోచుకోవడానికి వచ్చారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కోకోనట్స్ ని తీసుకెళ్తున్నారు. సేమ్ ఇలానే ఒక కూల్ డ్రింక్ ట్రక్ పల్టి పడితే ఆ ట్రక్ డ్రైవర్ కాపాడండి అని అరుస్తున్నా అస్సలు కేర్ చేయకుండా జనాలందరూ ఆ కూల్ డ్రింక్స్ ని పట్టుకుని ఇంటికి తీసుకెళ్తున్నారు. గైస్, మన ఇండియాలో ఉన్న ఈ 10 ప్లేసెస్ ని ఒక్కసారైనా విజిట్ చేయాలి. నాకు గనక ఛాన్స్ దొరికితే 8th అండ్ సెకండ్ ప్లేస్ కి వెళ్తాను. నంబర్ 10 లద్దాఖ్. పీస్ కావాలంటే ఈ ప్లేస్ కి వెళ్ళాలి. నంబర్ 9 వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. ఇక్కడ ప్రకృతిని చూడడానికి 2 కళ్ళు చాలా అనుకోండి. నంబర్ 8 అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఇది నా ఫేవరెట్ ప్లేస్. ఇది ప్యూర్ క్రిస్టల్ క్లియర్ ఐలాండ్. నంబర్ 7 మేఘాలయ. ఇక్కడ మేఘాలు భూమికి తాకినట్టు అనిపిస్తాయి. నంబర్ 6 తాజ్ మహల్. లవర్స్ ఒక్కసారైనా ఈ ప్లేస్ ని విజిట్ చేయాలి. నంబర్ 5 వారణాసి. ఇక్కడ గంగమ్మ ప్రవాహం అందంగా కనిపిస్తుంది, అలాగే లైఫ్ అంటే ఏంటో అర్థమయ్యేలా చేస్తుంది. నంబర్ 4 స్పిటి వ్యాలీ. ఇక్కడ చాలా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంటుంది. నంబర్ 3 ఉదయ్పూర్. మన దేశ కట్టడాల్ని నదుల్లో అద్దం పట్టి మరి చూపిస్తుంది. నంబర్ 2 కేరళ. నేచర్ తో కలిసి జీవిస్తే లైఫ్ ఎంత అందంగా ఉంటుందో చూపిస్తుంది. అండ్ నంబర్ 1 కాశ్మీర్. ఇది భూమి మీద ఉన్న ఒక స్వర్గం. ఇది లైఫ్ లో ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్. అన్నం తిన్న వెంటనే వీటిని అస్సలు తినకండి, లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం. బికాస్ వీటిని తినడం వల్ల బాడీలో ఇన్ఫెక్షన్ జరుగుతుంది. ఫిష్ తిన్న వెంటనే కర్డ్ అస్సలు తినకండి. కాకరకాయ తిన్న వెంటనే పాలు తాగకండి. గుడ్లు తిన్న వెంటనే బనానా తినకండి, కొంచెం గ్యాప్ ఇచ్చి తింటే బెటర్. ఏదైనా స్వీట్ తిన్న వెంటనే నీళ్లు తాగకండి. పెరుగు తిన్న వెంటనే కీరా తినొద్దు. వాటర్ మెలన్ తిన్నాక వాటర్ తాగొద్దు. ఆనియన్ తిన్న వెంటనే బెల్లం తినకూడదు. ఈ విషయం 99% పీపుల్ కి తెలియదు. ఇప్పుడే వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. గైస్, ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో ఏది తింటే మన బాడీకి మంచిదో నేచరే మనకు చెప్తుంది. నంబర్ 1 టొమాటో. మనం టొమాటోని కట్ చేసినప్పుడు లోపల దాని స్ట్రక్చర్ సేమ్ హ్యూమన్ హార్ట్ లాగానే ఉంటుంది. అండ్ కొన్ని రీసెర్చెస్ కూడా టొమాటో తినడం వల్ల హార్ట్ కి మంచిదని చెప్తున్నాయి. నంబర్ 2 క్యారెట్. క్యారెట్ ని కట్ చేసినప్పుడు లోపల దాని ఫిగర్ సేమ్ మన ఐస్ లాగానే కనిపిస్తుంది. అండ్ మీకు తెలుసా, క్యారెట్ తినడం వల్ల మన కంటికి చాలా మంచిది. నంబర్ 3 వాల్నట్స్. సేమ్ ఈ వాల్నట్స్ కూడా దాని పైన లేయర్ ని తీస్తే సేమ్ హ్యూమన్ బ్రెయిన్ లాగా కనిపిస్తుంది. అండ్ ఈ వాల్నట్స్ తినడం వల్ల బ్రెయిన్ కి చాలా మంచిది, మన బ్రెయిన్ షార్ప్ అవుతుంది. నంబర్ 4 గ్రేప్స్. ఈ గ్రేప్స్ సేమ్ లంగ్స్ లో ఉండే అల్వోలీలా ఉంటాయి. ఈ గ్రేప్స్ తినడం వల్ల మన లంగ్స్ చాలా హెల్దీగా ఉంటాయి. ఇప్పుడే ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోని అందరికి షేర్ చేయండి. ఈ 4 ఫుడ్ ఐటమ్స్ ని ప్రెగ్నెంట్ లేడీస్ తప్పకుండా స్వీకరించాలి. కోకోనట్ ని మరియు పెరుగుని మీ డైట్ లో యాడ్ చేసుకోండి. దీని వల్ల బేబీ హెయిర్, ఐస్ అందంగా గ్రో అవుతాయి. నంబర్ 2 ప్రతిరోజు ఒక ఆరెంజ్ తినడం వల్ల బేబీ స్కిన్ హెల్దీగా క్యూట్ గా ఉంటుంది. నంబర్ 3 కేవలం అప్పుడప్పుడు మాత్రమే కాస్త సాల్ట్ ని వాటర్ లో యాడ్ చేసుకుని తాగండి. దీని వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. బట్ ఇలా ప్రతిరోజు తాగకూడదు, సమ్ టైమ్స్ మాత్రమే. అది కూడా చాలా తక్కువగా కన్జ్యూమ్ చేస్తే బెటర్. నంబర్ 4 మార్నింగ్ టైమ్ లో కోకోనట్ వాటర్ ని తాగడం వల్ల బేబీ స్కిన్ గ్లోవింగ్ గా, అలాగే బేబీ యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పుడే ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోని అందరికి షేర్ చేయండి.